ఇక్కడ ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. సో ఈ బ్రదర్ని అయితే ఇప్పుడు ఇంకా లైక్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు అతను. సో ఇంకా నేను కూడా రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. మనం వేరే ప్లేస్ నుండి వచ్చినాము, అంటే నిన్న కౌశాంగ్లో ఉండి మొన్న. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ బ్రోతోటే స్టే చేసినామని 2 రోజులు 1 డే. అండ్ డేస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇతని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది Ravikumar_Jaguar అని చెప్పేసి ఐడి. సో ఎవరికైనా తైవాన్కి రావాలి అండ్ లైక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ తను హెల్ప్ చేస్తానన్నాడు. Ravikumar కింద Geeta_Jaguar మీరు చూడొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తైవాన్కి అండ్ టూరిజం పర్పస్ ఏమైనా లైక్ ఏమైనా టూరిస్ట్ సంబంధించిందే కానీ లైక్ ఇంకేమైనా స్టడీస్ జాబ్ ఏమైనా ఉంటే దాని గురించి కూడా తను ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ తెచ్చుకున్నాడు కాబట్టి సో మీకు హెల్ప్ అవుతానని చెప్పేసి చెప్పిండు. థ్యాంక్ యూ బ్రో. యు ఆర్ వెల్కమ్, ఆల్ ద బెస్ట్. రేపు వర్షం జాగ్రత్తగా ఉంటుంది, జాగ్రత్తగా చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ నుండి 170 కిలోమీటర్లు ఏమో ఉన్నది నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్. నెక్స్ట్ పెద్ద సిటీ వచ్చేసి తాయితుంగ్ అన్నట్టు. తాయితుంగ్ వరకు అయితే మనం రీచ్ అవ్వాలి, బట్ రీచ్ అవుతామా లేదా తెలియదు. విల్ ప్లాన్. సడన్గా ఎటుపోతాను అని అంటారా? సో ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకోవాలి. వాటర్ తీసుకుంటే మీకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో కావాలనుకుంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. వీటిని కన్వీనియన్స్ స్టోర్లు అంటారు, 7-Eleven అవి అంటారు. సో అదే ముచ్చట, బట్ ఇక్కడ లేదు. ఆ కన్వీనియన్స్ స్టోర్లో వాష్రూమ్స్ కూడా లేవు. వాటర్ బాటిల్ తీసుకోవచ్చు, తీసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. వాటర్ బాటిల్ చాలా తీసుకోండి. సో ఆకలి అవుతుంది, సో వీ హ్యావ్ టు స్టాప్. 12 అవుతుంది, తినాలి ఏమైనా. అండ్ ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలలో ఏ బొమ్మను మనం చూస్ చేసుకుంటామా అనేది చూడాలి. ఐ థింక్ నేనేమనుకుంటున్నా అంటే ఈ బొమ్మ, ఆ మిడిల్ బొమ్మ. సో బొమ్మ చూస్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటా. మామ ఇది అవా ఇది మామ ఇది. ఓకే ఓకే మామ, థ్యాంక్ యూ. కింద కుమ్మేద్దాం. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా, అయ్యా నన్ను మొత్తం కొరుక్కు తినవయ్యా. షీ అమ్మాయి ఎండ, హ్యూమిడిటీ. ఛాలెంజింగ్ రైడ్ తైవాన్లో, ఇట్స్ రియలీ ఛాలెంజింగ్. ఈ హ్యూమిడిటీ, సడన్ చేంజెస్. మనం ఇంకా 700 కిలోమీటర్లు వెళ్ళాలి ముందట. మొత్తం ల్యాండ్ స్లైడ్, ఎర్త్కేక్, గంటకు ఎర్త్కేక్ వస్తుంది. టూ మచ్ క్రేజీ. మామా హాయ్ మామా, ఐ లవ్ యూ మామా. సో ఫ్రెండ్స్ అట్లా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నా. అండ్ మీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నా చేపల చెరువుల గురించి. ఇవన్నీ చేపల చెరువులు అన్నట్టు. ఇక్కడ అక్కడ మనకి ఎక్కడైతే మన గోదావరి సైడ్ కానీ అయితే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎట్లా కనబడతాయి, అట్లా ఇక్కడ కూడా చాలా రొయ్యల చెరువులు, చేపల చెరువులు అయితే కనబడతాయి అన్నట్టు. ఇక్కడ కూడా మెయిన్ సీ ఫుడ్కి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ మనకు సీ ఫుడ్ కొంచెం చీప్గా దొరికిన వీళ్ళకి వచ్చేసి సీ ఫుడ్కి చాలా కాస్ట్లీ ఉంటుంది అన్నట్టు. అండ్ మనము ఇక్కడ అన్నిటికన్నా తక్కువ అంటే అగ్గోకు దొరికేది వచ్చేసి అంటే పోర్క్ అన్నట్టు. సో పోర్కు తక్కువ దొరుకుతుంది. పోర్కు తర్వాత చికెన్, ఆ తర్వాత మటను, బీఫ్, ఇవన్నీ కాస్ట్లీ అన్నట్టు. ఫుడ్ కూడా ఇక్కడ ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది. మామూలుగా ఒక మీల్ చూడాలంటే మినిమం 500-600 రూపాయలు అయితే, ఈజీగా 700 రూపాయలు అయితే వస్తుంది. జపాన్, కొరియా, తైవాన్, చైనా ఫుడ్ మాత్రం చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇంకొకటి సరే లేదు ఇవ్వలేదు పోతున్నా, చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నట్టు.
అండ్ ఇంకొకటి ఏంటి, ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటాయి అంటే హైజీనిక్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మన దగ్గర మనం ఏం తిన్నా కూడా ఇప్పుడు కోడి ఉన్నదనుకోండి, కోడికి ఇంజెక్షన్స్ వేస్తున్నారు. సో ఆ కోడికి ఇంజెక్షన్స్ వేసిన ఆ కోడి తినడం వల్ల ఇప్పుడు ఆడపిల్లలు చూసుకుంటే మీకు చాలాసార్లు చెప్పినాను, వాళ్ళ గ్రోతింగ్ రేట్ ఎట్లుందో చూడండి మీరు ర్యాపిడ్గా. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫుడ్ హైజీనిక్ ఉంటుంది. ప్రజలు డబ్బులు ఫుడ్కు పెడతారు, సో దట్ నెక్స్ట్ హాస్పిటల్లో తక్కువ పెడతారు డబ్బులు. మనం ఏంటంటే చీప్లో చూసుకొని మనం తినేసి ఆ కూడబెట్టిన డబ్బులని మనం హాస్పిటల్లో పెడుతున్నాం. సో దట్ అది డిఫరెన్స్. ఇక్కడ చూసారా, నేను మీకు ఒకటి సింపుల్గా చూపెడతా. ఇక్కడ వీళ్ళు వరి కోసిరు, ఇక్కడ మీకు వరి కోసిరు. వరి కోసిన తర్వాత ఏదైతే ఉన్నదో ఆ వరి పొలం, ఆ పొలంలోకి వెళ్ళి ఆ కోసింది అట్లే వదిలిపెట్టేసి మళ్ళీ దానిలోకి వెళ్ళి మళ్ళీ పెరుగుతుంది. దాన్ని అలానే ఉండనిచ్చారు. అంటే అది అట్లనే పెరుగుతుంది అన్నట్టు. ఒక పంట 2-3 సార్లకు వస్తాయి. అంటే నాటేయడము, ఆ నాటేసింది తీసుకొని మళ్ళీ ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్ పెరిగిపోతుంది. కోసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ వరి వస్తుంది. మరి నేను అనుకుంటాను ఎందుకు మళ్ళీ దానిలోకి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు వేయడం అని చెప్పేసి. మరి వీళ్ళు ఈ రకంగానైతే పండిస్తున్నారు చూడండి. అండ్ ఇది ఒక అంటే లైక్ ఇది కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. మరి అది ఎంత దిగుబడి వస్తుందో నాకు తెలియదు, కానీ ఆ నాటేసిందని లైక్ మామూలుగా వడ్లను నారు పోసి, నారు వచ్చిన తర్వాత మళ్ళీ దున్ని నాటేసాం కన్నా డైరెక్ట్ మరి చేస్తున్నారు. అండ్ వీళ్ళ వరి పొలాలలో మనం చూసుకుంటే వరి పొలానికి ఒక గెట్టులాగా వరంలాగా పెట్టుకొని అందులో నీళ్లు పెడతారు. ఇలా నీళ్ళు కూడా ఏం లేకుండానే ఇది పండుతుంది. అండ్ ఇది డిఫరెంట్ టెక్నాలజీ. అండ్ ఇక్కడైతే రైతులు అయితే ఎవరు లేరు. అండ్ రైతులు ఒక్కడే దగ్గర 50 ఎకరాలు 60 ఎకరాలు పండిస్తారు ఒకడే. అసలు మనుషులు కూడా అవసరం లేదు, అన్ని మిషన్స్ తోటి చేస్తారు వీళ్ళు. ఇక్కడ కూలోళ్ళు వీళ్ళని పిలిచడం ఏముండదు. అందుకే తైవాన్ చాలా స్పెషల్ అన్నట్టు టెక్నాలజీలో కానీ అన్నిటిలో కానీ. నేను ఇలాంటివి చాలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటా, మీరు వింటూనే ఉన్నారు. సీరియస్లీ నేను పొద్దున్న నుండి 4 లీటర్ల వాటర్ తాగిన. ఇంతవరకు లిక్విడ్స్ అన్నీ బాడీలోకి వెళ్ళిపోయినాయి తప్ప టూ మచ్ ఉండే. యూట్యూబ్ ఫుడ్ నో ఫుడ్ కుకీస్ కుకీస్ ఉన్నాయా? ఐస్ క్రీమ్ చెమటలు అంతా వెళ్ళిపోతుంది, బాడీ కొంచెం కూల్ అవుతుంది అనుకుంటాను. ఐస్ క్రీమ్ 1. మా ఫుడ్ లేదంట, ఐస్ క్రీమ్తో నడిపిద్దాము. లిటరల్లీ షేక్ అవుతున్నా నేను. వాట్ ఎవర్ మిల్క్ వెనీలా ఉందా? వెనీల్ని థ్యాంక్ యూ. స్ట్రాబెర్రీలో మళ్ళీ స్ట్రా వేసుకొని నాది స్ట్రా వేసుకొని సీరియస్లీ నేను దారుణంగా అయిపోయాను అనుకుంటా కదా. వేసింది చెంచే బాగానే అర్థమవుతుంది అక్క నీకు చెంచా అంటే. థ్యాంక్ యూ. పైసలు అడిగి తెచ్చి అవ్వ. ఇది పెట్రోల్ పంప్ అన్నట్టు. అమ్మా సీరియస్లీ దారుణంగా ఉన్నాయా?
టూ మచ్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూస్తున్నా. ఓహో, ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంది. మీరు చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ చూడండి పచ్చటి కొండలు. వీలైతే ఒక డ్రోన్ షాట్ తీస్తా. స్టే ట్యూన్డ్ గాయ్స్. దిస్ ఈజ్ టూ మచ్ ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఆథరైజేషన్ జోనే. డ్రోన్ ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ వాళ్ళ రాడార్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి డైరెక్ట్ కాషనే చెప్తున్నాడు. ఇంకేం చేస్తాము, డ్రోన్ కొంచెం పైకి తిప్పినా గుండ్రంగా ఇక్కడే తిప్పి ఒకవేళ మళ్ళీ కిందికి దింపేసిన. టూ మచ్ అసలు ఇంత సెక్యూరిటీ బాబోయ్, ఏ సముద్రం దగ్గర ఎగరనియట్లేదు. ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. ఇంకొక 2 kilometers ఉన్నాయి. బ్యూటిఫుల్ సీనరీ ఇట్ ఈస్. మై గాడ్, సో బ్యూటిఫుల్ కదా ఫ్రెండ్స్. ఆహా, ఇక్కడ డ్రోన్ ఫ్లై అలో లేదు. ఎందుకయ్యా అసలు డ్రోన్ ఫ్లైకి అలో చేయట్లేదు? ఏం పాపం చేసాం మా వాళ్ళం. బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. పైన చంద్రుడు వచ్చిండు. అమ్మా, తెలుసా పొద్దు నుండి 80 kilometers ఈ ఉక్కపోతలో తొక్కడం అంటే మాటలు కాదు అసలుకి. తొక్కి చెమటతోటి. ఇప్పుడు చల్లగా గాలి వస్తుంది. ఆ సముద్రం చూడండి ఎంత బాగుందో. ఆహా, ఇక్కడ నాకైతే క్యాంప్ వేసుకోవాలనిపిస్తుంది. కానీ ఇవి ల్యాండ్ స్లైడ్లు అండ్ సునామీలు అండ్ ఎత్తు కేకులు వచ్చే ప్లేసు, అలాగే రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వేసుకోవట్లేదు నేను. అండ్ ఆల్మోస్ట్ ఆల్ వి రీచ్డ్ టు డౌన్ సైడ్ ఆఫ్ తైవాన్. హాఫ్ ఆఫ్ ది పార్ట్ కంప్లీట్ చేసా. ఇంకొక 1.6 kilometers. హాఫ్ ఆఫ్ ది పార్ట్. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏం దొక్కావురా. There is a city. I am reaching it. Shiva, I did it. ఇంకా మోస్ట్ టఫెస్ట్ స్కేరియస్ట్ ఆఫ్ అది. నన్ను ఏడుస్తూనో బక్కగా అవుతునో అసలు ఓపిక అంతా పోతున్నా చూస్తారు మీరు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నిస్తా. డన్, వచ్చేసాం.